హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మరి ఈజీగా ఉండే క్యాబేజ్ ఫ్రై అయితే చేసుకున్నామండి. ఇది రసంలోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా మనం క్యాబేజీని ఇలా కట్ చేసుకోండి. నేనైతే పావు కేజీ క్యాబేజ్ తీసుకున్నాను, అంటే అర కేజీ క్యాబేజీలో హాఫ్ చేసి పావు కేజీ తీసుకున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. నేనైతే 6 స్పూన్ల బియ్యపిండి తీసుకున్నానండి. చూసారు కదా, 6 స్పూన్ల బియ్యపిండికి 3 స్పూన్ల శనగపిండి. శనగపిండి ఎక్కువగా వాడొద్దండి, ముద్దగా అయిపోతుంది మనకి. బియ్యపిండి ఎక్కువగా వాడండి. నేను దీంట్లోకి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది వాడట్లేదు. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి అండి. నా టేస్ట్కి తగ్గట్టుగా నేను 2 స్పూన్ల కారాన్ని అయితే తీసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు కూడా సేమ్ మా టేస్ట్కి తగ్గట్టుగా తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసాను. మంచిగా మనకి ఉప్పు, కారం, పసుపు మనం వేసుకున్న పిండిలు అన్నీ కలిసేలాగా గట్టిగా స్క్వీజ్ చేసుకుంటూ మన క్యాబేజీని కలపండి. చూడండి, వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మనం అలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండగా క్యాబేజీ నుంచి వాటర్ అనేవి ఊరుతుంది. చూసారా, నేను అలా ప్రెస్ చేస్తూ కలిపితే ఇలా ముద్దగా అయ్యిందండి. మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు దీనికి, క్యాబేజీలో ఉన్న నీరే సరిపోతుంది. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేడయిన తర్వాత దీంట్లోకి మన క్యాబేజీని ఉల్లిపాయ పకోడీ ఎలా వేస్తామో అలా వేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడవ్వాలండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే వేయించుకోండి. లో ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు, ఫ్రై అవ్వదు. చూసారు కదా, వేసిన వెంబటే స్పూన్ పెట్టకుండా ఒక 2-3 సెకండ్ల తర్వాత స్పూన్ పెట్టి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ వేయించుకోండి. అలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నారంటే మనకి మంచిగా గోల్డిష్ కలర్లోకి వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇలానే నాకు 2 ఆయిల్ వచ్చిందండి. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మనం పచ్చిమిర్చిని ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. పకోడీ తినేటప్పుడు పచ్చిమిర్చితో నంచుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అంతేనండి. చూడండి, మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పకోడీ పైన కరివేపాకు, పచ్చిమిర్చి వేసారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయినట్టే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉత్తిగా తినేయచ్చండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఎలాంటి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఫుడ్ కలర్ కానీ వాడకుండా చేశాను. ఎంత బాగుందో, ఖచ్చితంగా ట్రై చేయండి. సాంబార్కి, పప్పుచారుకి, రసంకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా?